अमर है, अमर है, अमर है। महात्मा ज्योतिबा फुले को और विद्यापिता महोड़ महात्मा ज्योतिबा फुले को। महात्मा ज्योतिबा फुले 98వ జయంతిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఐక్యతతో ఈ ఆర్మూర్ పట్టణంలో ఘనంగా ఆయన గారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనవాద ముసుగులో మహిళలను కూడా చదువుకు దూరం చేసిన సందర్భం లోపల మరి మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే గారు మరి వారి సొంతంగా కళాశాలలు స్థాపించి మరి మహిళలకు, అంటరాని వారికి, బడుగు బలహీన వర్గాలకు అందరికీ విద్యను అందే విధంగా వాళ్ళు ఆనాడే కృషి చేసిన సంగతి మనం మర్చిపోవద్దు. ఏది ఏమైనా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి జ్యోతిబా ఫూలే గారి ఆలోచన విధానాన్ని అమలు చేయాలా. అందుకోసం ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు సరి అయిన విద్యను అందించినాడే మరి జ్యోతిబా ఫూలేకు ఈ ఘన నివాళులు అర్పించిన వారైతారు. అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా లాంఛనాలతో జ్యోతిబా ఫూలే వారి యొక్క జన్మదిన వేడుకలను చేస్తూ ఉంటారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తూ ఉంటుంది. కానీ జ్యోతిబా ఫూలే ఆలోచన విధానాన్ని అమలు చేయడం లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి కూడా. కానీ ఏ రోజు కూడా మరి వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయి ఉచిత విద్య, నిర్బంధ విద్య మరి ఇలాంటి కార్యక్రమాలు చేయకపోవడం చాలా విచారించదగ్గ విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా కానీ ప్రభుత్వాలు జ్యోతిరావు ఫూలే ఆలోచన విధానాలను తీసుకెళ్ళి మరి ఒక కులానికో ఒక మతానికో కాకుండా ఉమ్మడి విద్యను ప్రవేశపెట్టి, ఉచిత విద్యను ప్రవేశపెట్టి, ప్రైవేటు రంగాలను దాంట్లో కూడా రిజర్వేషన్ల పద్ధతిని అమలు చేసినప్పుడే వారి ఆలోచనలు అమలు చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడే ఆయనకు ఘన నివాళి అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మన ఆర్మూరు పట్టణం లోపల 80% ఉన్నటువంటి బీసీలు, మరి 16% ఉన్నటువంటి ఎస్సీలు మరి కలిసి మన ఆర్మూరు పట్టణం లోపల జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను స్థాపించుకున్నప్పుడే మరి మన ఐక్యతను చాటుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి బీసీ సోదరులు, బీసీ నాయకులు, మరి ఎస్సీ సోదరులు, ఎస్సీ నాయకులు మరి అందరం కలిసి ఈ ప్రభుత్వానికి మరి ఒక మెమోరండం ఇచ్చి రాబోయే ఈ రోజు వరకు మన జ్యోతిరావు ఫూలే గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని మన ఐక్యతను చాటాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.